ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున నీతో మాట్లాడును గాక. సృష్టికర్త సజీవ స్వరమని ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకి రావడానికి దేవుడు కృపను గ్రహించారు. ప్రభువుకు మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతో ఆదరాభిమానాలతో మమ్మల్ని ఆదరిస్తున్నారు. మీ అందరూ మాకు ఎంతగానో సహకరిస్తున్నారు కాబట్టే మరి ఈ కార్యక్రమం ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ప్రభువుకు మహిమ. మీ ప్రేమ, మీ సహాయ సహకారాలు, మీరు ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకరంగా ఉంటున్నారు. కొంతమంది కానుకలు పంపిస్తున్నారు. అందరూ బట్టి కూడా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాక్య భాగంలోకి వెళదాం. ఎందుకంటే ఈరోజు చాలామంది అసహ్యమైన జీవితం జీవిస్తున్నారు. దేవునికి కొన్ని అసహ్యమైన కార్యాలు ఉన్నాయి. దేవునికి ఇష్టం లేని మనం చేయకూడదు. ఎందుకంటే ఉదాహరణకి భార్య తన భర్తకు ఇష్టంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం చక్కగా ఉంటుంది. భర్త భార్యకు ఇష్టంగా ఉన్నప్పుడే. ఒకవేళ వాళ్ళలో ఎవరికి ఇష్టం లేని కార్యాలు చేస్తే ఒకరినొకరు అసహించుకుంటారు. ఆ కుటుంబం కట్టబడదు. కుటుంబంలో గొడవలు, సమస్యలు. అలాగే దేవునికి కూడా మన నుండి అసహ్యమైన కార్యక్రమం చూడకూడదు. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ప్రభువుకి మహిమ. చదువుదాం. ఎవరు దేవునికి అసహ్యమైన వారు? దేవుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో 53వ కీర్తన 1వ వచనం చదవండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు మనిషిని అసహించుకుంటాడు? చదవండి అక్కడ. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుందరు, వారు చెడిపోయిన వారు అది అసహ్యమైన కార్యములు చేస్తారు. ఎవరు వీరు? దేవుడు లేడని చెప్పుకునేవారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్టయితే ఎవరు అసహ్యమైన వాళ్ళంటే దేవుడు లేడని కొంతమంది చెప్పుకుంటారు. వీరు ఎలాంటి వాళ్ళట? బుద్ధిహీనులు, అసహ్యమైన కార్యములు చేయవారంటున్నారు. అసలు ఈ అసహ్యమైన కార్యాలు ఏంటి? ఎలాంటి క్రియలు చేస్తే దేవునికి అసహ్యం? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూద్దాం. దేవుని వాక్య భాగంలోకి వెళదాం. 101వ కీర్తన 3వ వచనం చదవండి. నేను ఏ దుష్కార్యం ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. అది ఎవరి క్రియలట? భక్తి మార్గము తొలగిపోయి ఉంటారే వారి క్రియలంటే నాకు అసహ్యం. అంటే దేవుడిని నుండి కోరుకుంటుంది ఏంటంటే నువ్వు భక్తిగా జీవించాలని. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు జీవితం చూడండి. యోబు దేవుని యందు యథార్థవంతంగా భక్తితో భయభక్తులతో కలిగి జీవిస్తూ చెడుతనాన్ని విసర్జించాడు. సాతానుడు ఏం చేశాడంటే ఎలాగైనా యోబు మీద దేవునికి అసహ్యం కలిగించాలనుకున్నాడు. కానీ యోబు తన భక్తి మార్గాన్ని విడిచిపెట్టలా. ఆ భక్తి మార్గం నుండి వైదొలగిపోలా. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు చూడండి, కొంతమంది త్రాగి భయంకరంగా, మాకు తెలిసిన ఒక యవనస్తుడు తాగొచ్చి తల్లిని రోజు కొట్టడం, తల్లిని బాధ పెట్టడం. ఈయన భయంకరమైన త్రాగుడు వల్ల భార్య కూడా ఇతను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. తల్లికి తప్పదు కదా పాపం, ఏదో తల్లి వండి పెడుతుంది కదా, దాన్ని బట్టి సంతోషించాలి కదా. అలా కాకుండా ఈరోజు నాకు డబ్బులు తెచ్చిస్తావా లేదా, నాకు 100 రూపాయలు కావాలి తీసుకురాపో, ఇవ్వకపోతే ఆమెను కొడుతున్నాడు. ఆమె ఏదో పాపం ఆ పెన్షన్తో బ్రతుకుతుంది. ఆమెకు వచ్చి ఈ పెన్షన్తో ఇతను వండి పెట్టాలి, దాంట్లో ఇంటది కట్టుకొని ఇంకా ఆమె ఏదో కష్టపడి పని చేసుకుంటూ ఆయనకి ఇస్తుంటే ఆమె భయంకరంగా కొడుతూ ఉంటే ఆమెకు అసహ్యం కలుగుతుంది. వీళ్ళు చస్తే బాగుండయ్యా, ఇలాంటి వాడు పోతే బాగుంది, నాకు నన్ను ఎంత బాధ పెడుతున్నాడు పాస్టర్ గారు, వీళ్ళు లేకపోతే బాగుండి అంటాను. అంటే ఆమెకు అంత అసహ్యం కలిగిందంటే ఏంటి? అతని క్రియల వల్ల. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డల, నీ క్రియల వల్ల దేవునికి నువ్వు అసహ్యం కలిగజేయకూడదు. అందుకే ఇక్కడ ఏమనుందంటే భక్తి మార్గమును తొలగిపోయిన వాళ్ళంటే దేవుడికి అసహ్యం. ఈరోజు ఆయన కోరుకుంటూ నీ దగ్గర నుండి అంటే నువ్వు భక్తి మార్గములో నడవాలని. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు భక్తిపరుడిగా జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని కోరిక. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చదువుదా ఇంకా 119వ కీర్తన 158వ వచనం కూడా చదవండి. ద్రోహులను చూసి నేను అసహించుకుంటుని. అదిగో ఎవరిని? ఇందాకేం భక్తిహీనుల మార్గం నుండి ద్రోహులు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ ద్రోహులను చూసుకొని నేను అసహించుకుంటున్నాను. నమ్మక ద్రోహి అంటారు కొంతమంది. చూడండి, ఎంతో ఫ్రెండ్షిప్గా ఉంటారు, ఆ ఫ్రెండ్షిప్లో మోసం చేసేవాడు కొంతమంది. ఎంతో భర్తను నమ్మించి భర్తకి నమ్మక ద్రోహం చేసేవాడు కొంతమంది. భార్యను నమ్మించి భార్యకి నమ్మక ద్రోహం చేసేవాడు. భార్య ఉండగాని పరస్త్రీ ఆమోహంలో ఉండి మరి భార్యకు నమ్మకం ఉండకుండా అతను నమ్మక ద్రోహి.
అలాగే నీ భర్త ఉండగానే భర్తకు తెలియకుండా నువ్వు మరి అసహ్యమైన కార్యాలు చేస్తే నువ్వు నమ్మక ద్రోహి. ఇలాంటి వాళ్ళంటే దేవునికి అసహ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఇలాంటి క్రియలను జరిగిస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యవనస్తుడా, మరి ఒకవేళ నీ తండ్రికి తెలియపోవచ్చు, నీ తల్లికి తెలియపోవచ్చు, నీ కుటుంబస్తులకు తెలియపోవచ్చు, కానీ సమస్తము దేవుడికి తెలుసు. దేవుడిని నువ్వు అసహించుకోక ముందే నీ జీవితాన్ని మార్చుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ బుద్ధిని మార్చుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. భయంకరమైన విపత్తుల్లో నుంచి కూడా దేవుడు మనం తప్పించాడు. కరోనా ప్రపంచాన్ని గడగడలాడించింది. ఎంతమంది యవనస్తులు చనిపోయారు. ఈ యొక్క కరోనాకి వయసుతో పరిమితం లేకుండా చనిపోయారండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఎంతమంది. అలాంటి టైంలో కూడా దేవుడు మనల్ని ఎంత కాపాడాడు. ఇంకా నువ్వు త్రాగుబోతుగా, భయంకరమైన మూర్ఖుడిగా, దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తూ జీవిస్తున్నావేమో. అలాంటి వాళ్ళంటే దేవునికి అసహ్యమని గుర్తుపెట్టు, వాటిని విడిచిపెట్టు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఇంకా చూస్తున్నట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం కూడా చదవండి. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఎవరు మరి ఆయనకి అసహ్యం అంటే కుటిల వర్తకుడు యెహోవాకు అసహ్యుడు. కుటిల వర్తకుడు యెహోవాకు అసహ్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. కుటిల వర్తనుడు అంటే కుటిలమైన మాటలు, చెడ్డ మాటలు, కుళ్ళు బుద్ధి, ఇలాంటి మాటలు, భయంకరమైన అసహ్యమైన మాటలు, డబుల్ మీనింగ్స్తో మాటలు, ఇలాంటి వాళ్ళు అంటే దేవునికి అసహ్యులు. కొంతమంది నోరు మారదు, దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థనకు వస్తూ ఉంటారు, చేతిలో బైబిల్ ఉంటుంది, మరి ఏది నీ మాట మారాల. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, మృదువైన మాట క్రోధమును చల్లారిస్తుంది, నొప్పించు మాట కోపమును రేపుతుంది. ఈ పెదవులతో వచ్చే మాటే కదండి కుటుంబం కట్టబడాలన్నా, కుటుంబం పాడవ్వాలన్నా, కుటుంబంలో మరి ఏదైనా ఎన్ని రావాలని నోరే. ఈ భార్య భర్తల మధ్య ప్రేమను కోల్పోవాలన్న నోరే. ఈ కుటిలమైన మాటలతో కొంతమంది ఏమంటారంటే, అయ్యా ఆయన కొట్టక్కర్లేదు కానీ ఆయన మాటలు నా పేగులు తెగిపోయేటట్టు ఉంటాయంట. అంటే అంత అసహ్యమైన మాటలు, భయంకరమైన మాటలతో వాళ్ళని వేధిస్తూ ఉంటారు. అయితే ఈ కుటిల వర్తనుడు కూడా దేవునికి అసహ్యుడు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డారు, ఈ సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 7వ వచనం కూడా చదవండి. నా నోరు సత్యమైన మాట పలుకును నా పెదవులకు అసహ్యము. దుష్టత్వం ఎవరట? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దుష్టత్వం నా పెదవులకు అసహ్యం. ఏంటి దుష్టత్వం అంటే, సొదొమ గొమొర్రా పట్టణంలో చిన్నవాళ్ళు, యవనస్తులు, వృద్ధులు సమస్తం పాడైపోయారు. కామపు ఆలోచనతో, చెడు ఆలోచనలతో. అక్కడ ఆ సొదొమ గొమొర్రా ప్రాంతములు, ఆ లోతు తన 2 కుమార్తెలతో ఉన్నప్పుడు ఆ ఇంటికి మరి దేవదూతలు వచ్చేలేకే వీళ్ళు తలుపులు కొడుతున్నారు. ఆ ప్రాంతంలో అందరూ వచ్చి, యవనస్తులు, పిల్లలు, వృద్ధులు కూడా వచ్చి తలుపులు కొట్టి, మీ ఇంట ఉన్న వాళ్ళని బయటకు పంపించండి, వాళ్ళతో మేము పాపం చేయాలి. ఎంత బాధాకరం, ఎంత అసహ్యమైన పనులు. ఆ లోతు అంటాడు, అయ్యా నా ఇంటికి వచ్చిన వాళ్ళని, అతిథులు వాళ్ళని ఏం చేయొద్దు, కావాలంటే నా యవన బిడ్డలు ఉన్న వాళ్ళని ఏం చేసినా పర్వాలేదు కానీ అయ్యా, ఎందుకంటే వాళ్ళు ఆ ఇంటి దగ్గరికి వచ్చి మేము ఇలా అయ్యా అనకూడదని వాళ్ళని కాపాడటం కోసం లోతు వాళ్ళకి దండాలు పెట్టి చెప్తున్నాడు, అయ్యా దయచేసి మీరు నా ఇంటి దగ్గరికి వచ్చి ఇలా చేయొద్దు. వాళ్ళు దుమ్మిగా మొత్తం ఇంటి మీద పడిపోయి ఎంత అసహ్యం. అందుకే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మొత్తం అగ్ని చేత కాల్చేశాడు. దానికి ముందు అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు, దేవా పోనీ ఆ ప్రాంతంలో కొంతమంది నీతిమంతులున్నా కాపాడుతావయ్యా, ఒక 50 మంది ఉన్నా కాపాడుతావా? దేవుని దగ్గర రిక్వెస్ట్గా అడుగుతున్నాడు, దేవా దయచేసి ఒక 50 మంది ఉన్నా ఉండి కాపాడు, 40 మంది ఉన్నా కాపాడుతావా? కాపాడుతానన్నాడు. దేవ ఏమనుకో ఒక 5గురు తగ్గితే అట్లా అలా 10 మంది దాకా వచ్చారు రిక్వెస్ట్. దేవుడు అన్నాడు 10 మంది నీతిమంతులున్నా కాపాడు. అంటే మొత్తం దుష్టత్తులు అయిపోయారు. దుష్టులు. ఎవరి దుష్టుడంటే హామాను చూడండి. ఈ దుష్టుడని ఎవరి పేరంటే సాతానుడు. ఇలాంటి క్రియలు చేసేవాళ్ళు దుష్టుడు అంటారు. ప్రియ దేవుని బిడ్డారా, చెడ్డ మాటలు లేని వాటికి కల్పించడం, అసూయ, ద్వేషం, పగ ఇవన్నీ పెట్టుకుంటే ఇది దుష్టుడే. మరి నాబాలు గురించి అన్నారు, ఆ యొక్క పనివాడు కూడా చెప్తున్నాడు, మన యజమాని బహుదుష్టుడు, బహుపరికమాలుడే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ దుష్టత్వం అంటే ఈ సాతాను మనస్సు, దుష్టుడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఇవి దేవునికి అసహ్యమైనవే. ఈ అసహ్యమైన క్రియలు నీలో నుండి ఈరోజు వెళ్ళిపోవును గాక. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము అలాంటి దుష్టత్వం నుండి కొంతమందిని మనం బయటికి తీయాలనే దేవుని ఆలోచన. నువ్వు దుష్టత్వంలో చనిపోతే దేని ప్రయోజనం? నువ్వు నరకానికి వెళ్ళాలి. అంటే ఆ దుష్టత్వం నుంచి నేను విడిపించాలనేదే దేవుని యొక్క
ఉద్దేశమైనది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు కనుక మరి నిన్ను అసహించుకోక మునిపే, దేవుణ్ణి చీ అనక మునిపే నీ జీవితం మార్పు రావాలి. చూడండి, ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి అదే సామెతల గ్రంథం 8:13 కూడా ఏమనుంది? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. ప్రైజ్ ది లార్డ్. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకోనంట. ఇంకా గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. అది ఏంటి అంటే గర్వము అహంకారము దుర్మార్గత. ఎంత చూడండి, గర్వం అన్నా దేవునికి అసహ్యం, ఇంకా దుర్మార్గత అన్నా అసహ్యం, ఇంకా అహంకారం. ఎందుకండి ఇవన్నీ? నీ జీవితం దేవునికి అసహ్యం. గర్వం నాశనానికి ముందు గర్వం నడుస్తుందని గుర్తుపెట్టుకో. ప్రియ దేవుని బిడ్డ, నెబుకద్నెజరు అనుకున్నాడు, నాకేంటి ఈ రాజనగరంతా నేను కట్టా, నేను నా బలం నా ధనం నా శక్తి అనుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత బలవంతుడైనా సరే, ది గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి అని అంత పేరు తెచ్చుకుని ఆయన రాజ్యాన్ని జయించాడు, కానీ దోమని జయించలేకపోయాడు. ఏమనుకున్నాడు? తిరుగులేదు. అలెగ్జాండర్ చక్రవర్తి ఏమనుకున్నాడు? సామ్రాజ్యం పరిపాలించిన మరి యవనస్తుడు, తిరుగు లేకుండా పరిపాలించాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? నాకు తిరుగులేదనుకున్నాడు, నేను రాజ్యాలన్నీ జయించాను. కానీ ఒక దోమ కాటు వల్ల, చిన్న దోమ ఈ బుగ్గ మీద పుట్టింది. ఇప్పటిలాగా అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. బ్లడ్ టెస్ట్లు అంటే ఇప్పుడు తెలుసుకొని మలేరియానా, టైఫాయిడా, డెంగ్యూవా ఏదుందో ఇప్పుడు తెలుసుకున్నారు. ఆ రోజులు అలా లేదు. ఆయన ధనం ఉండొచ్చు, ఎంతోమంది వైద్యులు వచ్చి ఎన్నో ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎన్నో రకాల. ఆయన అందుకే అనుకున్నాడు, ఏ డాక్టర్ కూడా నన్ను కాపాడలేకపోయారు. ఆ వైద్యులు ఎన్నో రకాలుగా రకరకాల వైద్యాలు చేశారు, కానీ ఉపయోగం లేదు. ఆయనకు అర్థమైపోయింది, ఇక నేను చనిపోతాను అనుకున్నాడు. అక్కడున్న వాళ్ళతో చెప్పాడు, దయచేసి వినండి, ఇంకా నా ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తుంది, నేను చనిపోబోతున్నాను. కాబట్టి నేను చనిపోయిన తర్వాత ఏం చేయాలంటే నన్ను వైద్యులు మాత్రమే మోయమన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన పెట్టెలో పెట్టినప్పుడు ఆయన మోయాల్సింది ఎవరంటే వైద్యులు. ఎందుకు వైద్యులను అడిగారు? ఇంతమంది వైద్యులు ఉన్నారు, ఎవరు నా జబ్బుని నయం చేయలేకపోయారు. రెండవది ఏమని కోరుకున్నాడంటే, నేను ఎంతో డబ్బును సంపాదించా, రాజ్యాలను జయించాను, ఈ చేతులతో కత్తి పట్టుకొని ఎన్నో రకాల యుద్ధాలను ఎంతోమందిని ఓడించా, కానీ రత్నాలు బంగారం వెండి అన్నీ సంపాదించా, ధనం సంపాదించా, ఒక్క రూపాయి తీసుకెళ్ళట్లే. అందుకే అన్నాడండి, నన్ను పెట్టెలో పెట్టినప్పుడు చేతులు వేలాడి తీసుకుని వెళ్ళమన్నాడు. అంటే ఇంత సంపాదించినా ఇన్ని చేసినా నేనేమి తీసుకెళ్ళలేకపోతున్నా, ఒట్టి చేతులతో వెళుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి అంటున్నాడు, నేను ఎంత సంపాదించా అయినా తీసుకెళ్ళలేకపోతున్నాను. మరి ఇంత ది గ్రేట్ అని పేరు తెచ్చుకున్నాడే, ఆయన ఒక్క దోమని జయించలేకపోయాడు. క్రైస్తవ బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావా నాకు తిరుగులేదు, గర్వం ఎందుకండి అనుకున్నాడు ఈయన. మరి అందుకే ఆయన చెప్తున్నాడు, మరి నన్ను వైద్యులు కాపాడలేదు, తర్వాత ఈ ధనము కూడా నా ఎంట రావట్లేదు, ఇవన్నీ కూడా అశాశ్వతం అని గుర్తుపెట్టుకుంటున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సోదరుడా, సహోదరి, నాశనానికి ముందు నడుస్తుంది ఏంటంటే గర్వం. ఈ గర్వాన్ని విడిచిపెట్టాలి. ఈ గర్వం వల్ల రాజ్యాన్ని కోల్పోయారు. వస్తీ ఆమె గర్వించింది, భర్తే పిలిపించాడు, అమ్మా మీరు ఇదిగో వాళ్ళ కొంతమంది 7గురిని పంపించి రాణి గాని పిలువమని. తన సంతోషములు ఆనందములు ఆయన అనుకున్నాడు, మహారాణి గాని వీళ్ళందరూ పరిచయం చేయాలి రాణి గాని అంటే. ఏమేమి నేను రాను, తిరస్కరించింది. గర్వం అందాన్ని చూసి గర్విస్తుంది. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డల, ఎందుకు ఇది 3 నెలల ముచ్చటని గుర్తుపెట్టుకో, ఇదంతా ఒకరోజు మట్టిలో కలవాలని గుర్తుపెట్టుకో. మరి ఈ గర్వం దీనివల్ల కూడా ఏమన్నా నాశనానికి ముందు గర్వం నడుస్తూ గుర్తుపెట్టుకో. నెబుకద్నెజరు కూడా ఏమనుకున్నాడు, ఆయన కూడా మరి నా అని లేకే, ఒరే వెర్రివాడ, చూడు నీ పరిస్థితి, మరి ఎద్దులాగా నువ్వు గడ్డి మేస్తావు. ఎంత బాధాకరం అండి. ఈ బబులోని సామ్రాజ్యాన్ని దీనంతటికి అధికారి నేను కాదా, నేనే కదా ఇది కట్టించింది అనుకున్నాడు. చివరికి ఎద్దులా గడ్డి మేసేశాడు. క్రైస్తవ బిడ్డలారా, గర్వాన్ని విడిచిపెట్టాలి. దేవుని పిల్లలుగా ఈరోజు నీ జీవితంలో క్రీస్తును ధరించుకుని నీవు గర్వం లేకుండా జీవించాలి. ఈ గర్వం అంటే దేవునికి అసహ్యం. ఆయన దీనులను లక్ష్య పెట్టే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏముంది అక్కడ? గర్వము, అహంకారము. ఇంకేంటంటే అహంకారం. ప్రైజ్ ది లార్డ్. దుర్మార్గత, కుటిలమైన మాటలు, ఇవన్నీ కూడా ఆయనకు అసహ్యములు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యములైనవే. మలాకి గ్రంథం 2:16 కూడా చదవండి. పారితగించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు యెహోవా సెలవిచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భార్యను పరిత్యజించుడు నాకు అసహ్యమైన క్రియ. ఎందుకంటే ఈ రోజుల్లో దేవుని వాక్యం ఉంది, వ్యభిచార కారణం నిమిత్తం తప్పండి. వ్యభిచారం చేస్తున్నప్పుడు పరిత్యాగం ఇవ్వచ్చు, కానీ అలా కాకుండా ఈరోజు ప్రతిదాని చిన్నదానికి కూడా భార్య ఉండగానే పరస్త్రీ ఆమోహంలో పడిపోయి అందరి సమక్షంలో ప్రమాణం చేసి వివాహం చేసుకొని ఏమంటున్నారు, ఏమి కానీ అందమైన అమ్మాయి ఉంటే ఏమని వదిలిపెట్టి ఆమె మోజులో పడిపోయి కొంతమంది భార్యను దుఃఖపెట్టేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ భార్యను పరిత్యజించుట కూడా దేవుడికి అసహ్యం అంట. ప్రైజ్ ది లార్డ్. అలాగే స్త్రీ అయినా పురుషులైన ఇద్దరికి వాక్యం వర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇద్దరిలో ఉన్నారు ఇలాంటి స్వభావం కలిగిన వాడు. చిన్నదానికి కూడా ఇంకా వీళ్ళు కొంచెం లెవెల్ పెరిగేలేకే, ఆస్తి పెరిగేలేక కూడా కొంతమంది వాళ్ళని ఇదిగో నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు నాకు నచ్చలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది బాండ్ రాసుకుంటున్నారు, ఇన్ని సంవత్సరాలు నీతో కాపురం. ఇలాంటివన్నీ దేవునికి అసహ్యమైన గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ బిడ్డలారా, మనమందరూ కూడా ఇలాంటి అసహ్యమైన క్రియలు చేస్తే నీ జీవితం ఎక్కడికి వెళ్తుందో ఒకసారి గుర్తుపెట్టుకో. నరకానికి వెళ్ళాలి. దేవునికి అసహ్యమైన క్రియలు విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇంకా దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఏముందో చదవండి. నీతిమంతుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆశీర్వాదం భక్తిహీనుల పేర్లు నాకు అసహ్యత పుట్టించును. అది భక్తిహీనుల పేరు నాకేం కలిగిస్తుందట? అసహ్యత పుట్టించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను అసహించుకోమునిపే నీ జీవితం మార్చుకో. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారట? ప్రకటన గ్రంథం 21:22 వచ్చింది చదవండి. సర్వాధికారి దేవుడగు ప్రభువును గొర్రెపిల్ల దానికి దేవాలయం ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడును చంద్రుడును దానికి అక్కర్లేదు. దేవుడికి మహిమయే దాన్ని ప్రకాశించున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకి అసహ్యములైన ఇంకా ఏమన్నా సామెతల గ్రంథం 6:16 కూడా చదవండి. యెహోవాకు అసహ్యములైన 6 కలవు, 7 ఆయనకి హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధం చంపు చేతులను, దుర్యాచనలు హెచ్చించు హృదయమును, కీడు చేయడు త్వరపడి పరిగెత్తే పాదములను, లేని వాటి పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములతో జగం పుట్టించి వాడును. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞ గైకొనుము. ఎన్ని కూడా చూడండి, ఇక్కడ ఏమన్నాయో దేవునికి అసహ్యములైనవి ఎన్ని కలవట? 6 కలవు. 7 హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, నిరపరాధం చంపు చేతులను, దుర్యోచనలు యోచించు ఉదయమును, కీడు చేయడు త్వరపడి పరిగెత్తే పాదములు, లేని వాటి పలుకు అబద్ధ సాక్షి. అంటే అబద్ధములాడోడు కూడా ఆయనకు అసహ్యం. లేని వార్తను పుట్టించుకోడు. అబద్ధములాడి నాలుగు నేను కోసేస్తానంటున్నాడు. కొంతమంది చిన్నదాన్ని కూడా అబద్ధాలు. ప్రకటన గ్రంథం 21:8 కూడా వీళ్ళందరూ పిరికివాళ్ళు, అవిశ్వాసులు, అసహ్యులు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే అగ్ని గుండములో పాలు పొందుతారు. ఇది 2వ మరణం, వీళ్ళు నరకానికి వెళ్ళాలంటారు ప్రకటన గ్రంథం 21:8. కాబట్టి ఈరోజు నువ్వు దేవునికి అసహ్యమైనవి నీ జీవితంలో ఉంటే నరకానికి వెళ్ళాలి. ఈరోజు దేవునికి అసహ్యమైన క్రియ నీలో ఉంటే సరి చేసుకో ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా. ఎందుకంటే యోధా పత్రికలో కూడా ఏమని ఉంటుందంటే, కొందరినైనా అగ్నిగుణములు లాగినట్టు లాగాలి, లేకపోతే వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటంటే కొంతమందినైనా ఈ అగ్నిగుణానికి ఆహుతి అవ్వకుండా, నరకంలో పడిపోకుండా వాళ్ళు లాగాలని. ఈరోజు ఈ వాక్యం మీకు ఎందుకు బోధిస్తున్నామంటే, ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ టీవీ కార్యక్రమంకి రావాలంటే ఎన్నో డబ్బులు హెచ్చించి మీ ముందుకు వాక్యం తీసుకొస్తున్నా. ఎంతో ప్రయాసతో ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకురాగలుగుతున్నా. బాగా డబ్బులు ఎక్కువై కాదు, మీరు కొంతమందినైనా మీ అగ్నిగుండాల నుండి తప్పించాలి, దేవునికి నువ్వు ఇష్టడిగా జీవించాలన్నది. కాబట్టి నీ అసహ్యమైన క్రియలు మానివేయాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంకా దేవునికి దుఃఖపరుస్తున్నావేమో, దేవుని బాధ కలుగజేస్తున్నావేమో అంటే ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో. అబద్ధములాడాలని కూడా ఆయనకు అసహ్యములే. అబద్ధములాట వాళ్ళు ఎంత భయంకరమైన శిక్షలు వచ్చినాయి. చాలామంది సింపుల్గా అనుకుంటారు, చిన్న అబద్ధమే కదా అనుకుంటారు. కయ్యూను అబద్ధం ఆడుతున్నాడు. దేవుని సన్నిధికి వచ్చారు కయ్యూను, హేబేరు, ఇద్దరు అన్నదమ్ములే. కయ్యూనేమో తన పొలంలో ఆయన కూడా తెచ్చాడు దేవునికి కొంత అర్పణ. హేబేరు క్రొవ్విన వాటిని దేవుని సన్నిధి తీసుకొచ్చాడు. కయ్యూను కూడా తాలియో తప్పే తీసుకొచ్చాడు. అంటే దేవుడు మరి హేబేరు అర్పణను అంగీకరించి శ్వాసని ఎదలేకే కయ్యూను కోపం వచ్చేసింది. అంటే
నేను తెచ్చిన అర్పణ అంగీకరించడా అని దేవుని మీద కోపంతో తమ్ముడిని అక్కడే చంపేసేసాడు. పైగా మాయం చేసేసేసి కనబడకుండా చేసి, ఎక్కడ కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే అంటాడు, నా తమ్ముడికి నేనేమైనా కావలి వాడినా? ఇక్కడ అబద్ధం ఆడుతున్నాడు. అబద్ధం ఆడటం వల్ల తన జీవితంలో ఎంత శిక్ష అనుభవించాడో తెలుసా? దేశ దిమ్మరైపోయాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, చిన్నదాన్ని కూడా ప్రతిదానికి చీటి మాటికి అబద్ధాలు నేర్చుకుంటున్నావేమో. ఇవన్నీ కళ్ళలాడే నాలుక, లేని వార్తలు పుట్టించి ఈ చెడ్డ మాట ఎలాంటి వాళ్ళు కుటిల వర్తులు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటున్నారంటే వీళ్ళందరూ దేవునికి అసహ్యమైన వారు అంటున్నారు. దేవుడు నిన్ను అసహించుకోక మునిపే ఇంకా ఈ అబద్ధం ఆడటం వలన మరి అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరికి చూడండి, ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో ఎంత అబద్ధమాడి ప్రాణాలు కోల్పోయారు. పేతురు దగ్గరికి వచ్చారు. ఆది అపోస్తుల కాలంలో ఏం జరిగిందంటే ఆ సంఘములో స్థిరస్థిరాస్తులన్నీ అందరికీ సమిష్టిగా పంచుతున్నారు. ఈ అననీయ సప్పీరాలు ఏం చేస్తారంటే వారు పొలం అమ్మిన సొమ్ములో కొంత దాచిపెట్టి దేవుని సన్నిధిలోకి అననీయ ఏం చేసుకొచ్చాడంటే తీసుకొచ్చాడు. పేతురు గారు అడుగుతున్నారు, అననీయ ఇంతకే అమ్మేవా? అంతేనయ్యా, అంతే. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈయనకు బయలుపరుస్తున్నాడు పేతురికి. నిజంగా చెప్పు, ఆయన ఉన్నది కరెక్టే చెప్పొచ్చు కదా. అలా కాక అంతే, అబద్ధమాడి ప్రాణాలు కోల్పోయాడు. అది తెలియక కొంత సమయానికి తన భార్య వచ్చింది, అమ్మా మీ భర్త చెప్పాడు, ఇంతకైనా మీ పొలం అమ్మింది? అంతేనయ్యా, కరెక్టే మా ఆయన గారు చెప్పింది. ఆమె అక్కడికక్కడ పడి ప్రాణాలు కోల్పోయింది అబద్ధం ఆడటం వల్ల. చాలామంది అనుకుంటారు సింపుల్గా నేను అబద్ధం ఆడి ఇదేం కాదు అనుకుంటారు. అబద్ధం ఆడితే కూడా చూడండి ఈ అప్రమాణికులందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే నరకానికి. దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరుడా సహోదరి, ఈ దేవునికి అసహ్యమైన క్రియలు ఇప్పుడైనా విడిచిపెడతావా? దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలని కోరుకుంటే ఈరోజు ఆ దేవునికి అసహ్యమైన ఏది ఉన్నాయో అవి తీసేస్తే. ఇక్కడ 53వ కీర్తన 1వ వచనంలో ఎవరి గురించి చెప్పామంటే దేవుడు లేడని చెప్పుకునే వాళ్ళట, వాళ్ళు బుద్ధిహీనులు. అలాంటి వాళ్ళంటే ఆయనకి అసహ్యులు అంటున్నారు. ఒకసారి చదవండి ఆ మాట, 53వ అధ్యాయము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. అది ఎవరట? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు. అది వారు ఎలాంటి వాడట? చెడిపోయిన వారు, అసహ్యమైన కార్యములు చేయవారు, అసహ్యమైన కార్యములు చేయవారు. ప్రైజ్ ద లార్డ్. అసలు దేవుడు లేకపోతే మనం ఎక్కడున్నాం? ఈరోజు దేవుడు ఉన్నాడు. దేవుడు లేకుండా ఈ సృష్టిలో ఏది లేదు. ఆయన ఉన్నాడు కనుకనే మనం జీవించగలుగుతున్నాం, చెల్లించగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, త్రాగగలుగుతున్నాం, బ్రతకగలుగుతున్నాం. ఈరోజు ఇలా ఉండగలిగామంటే ఆయన ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. బుద్ధిహీనలాగా మాట్లాడొద్దు. నీకు సమస్య వచ్చిందనో బాధ వచ్చిందనో దేవుడే ఉంటే నాకు ఎందుకు కష్టం అనుకుంటున్నావా? ఆయన ప్రేమామయుడు, సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఈరోజు నువ్వు ఆ ప్రేమామయుడిని హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన సన్నిధిలో ఒప్పుకో, క్షమించమని అడుగు. నన్ను క్షమించయ్యా, నేను అసహ్యమైన క్రియలు చేస్తాను, అసహ్యమైన పనులు చేస్తాను, పాడు పనులు చేస్తానని పశ్చాత్తాపడి దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తే నువ్వు క్షమించబడతావు. మరి నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తావా? ఒకసారి మీరందరూ కూడా మరి దయచేసి ఈ ప్రార్థనలు ఏకీభవించి, ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, నేను అసహ్యమైన పనులు చేస్తున్నానయ్యా, హేయమైన పనులు చేస్తానయ్యా, నిన్ను దుఃఖపెట్టానయ్యా, నిన్ను బాధ పెట్టానయ్యా. ప్రభు దగ్గర అడుగుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి తీర్మానం చేసుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు నీతో మాట్లాడుతూ వచ్చారు. నీకు ఎలాంటి సమస్య ఉన్నా, బాధ ఉన్నా, వేదన ఉన్నదా తల మీద చేయబెట్టుకు ప్రార్థన చేస్తుండగానే ప్రభు నిన్ను బాగు చేయబోతున్నాడు. దేవునికి విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ సమయంలో నాయన వాక్యం విన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి వ్యాధి ఉన్నా, సమస్య ఉన్నా, బలహీనత ఉన్నా ఇప్పుడే యేసు నామములో విడుదలిచ్చి బిడ్డలకు విడుదల, స్వస్థతను, క్షేమమును అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు వాక్యం విన్నారు కదా. ఈ వర్తమానం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఎలాంటి ప్రార్థన అవసరతున్నా తప్పకుండా మాకు తెలియపరచండి. ఫోన్ కాల్స్ ద్వారా అయినా, ఈమెయిల్స్ ద్వారా అయినా, మరి ఎలాగైనా మీరు తెలియపరచవచ్చు. నేను నా ప్రార్థనా బృందం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నా. ప్రతిరోజు మా బృందం ప్రార్థన చేస్తూ ఉంటారు. మీ ప్రార్థన అవసరతలు పంపించవలసిన మా చిరునామా పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9706
3467777. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇంకా ఎక్కువగా మా కార్యక్రమాలు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చందోలు మోషి అని టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందించాలనుకుంటే మీరు ఈ ఫోన్కే గూగుల్ పే, ఫోన్పే ఉంది, తప్పకుండా పంపించవచ్చండి. ఎందుకంటే ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నా. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ హృదయంలో ఎంతైతే ఈ కానుకలు పంపించాలనుకుంటే పంపించవచ్చు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి కలుద్దాం. అప్పటి వరకు సెలవు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.